జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా? 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మండిపడ్డారు. ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్, ఆ పార్టీని విమర్శించొద్దు. సీఎం ప్రజల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండదు. గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్ను చంపేశారు. ఆయన పేరు మీద కాంగ్రెస్ అవార్డులు ఇస్తుంది. జానారెడ్డి తప్పుకుని కుమారుడికి అవకాశం ఇచ్చారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా? లిక్కర్ స్కామ్లో అక్రమ సంపాదన చేయలేదని బండ్ల గణేష్ ధ్వజమెత్తారు. శ్రీపాదరావు గారు, దుద్దిళ్ల శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమంలో పాల్గొని వస్తుంటే నక్సలైట్స్ దారుణంగా చంపేశారు. తర్వాత నక్సల్స్ కూడా మేము తప్పు చేశామని చెప్పారు. తర్వాత వాళ్ళు కొడుకు రావటం తప్ప. అట్లయితే తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడితే కానీ మీరు, నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ బావగారు, మీ తమ్ముడు సంతోష్ గారు, వినోద్రావు గారు, ఆరావు గారు, ఇంకోరావు గారు, ఇంకోరావు గారు, ఇంకేదేదో రావు గారు, ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలను పోషించి మీరు తెలంగాణను మాత్రం తోసుకోవటం తప్పలేదా అమ్మా? న్యాయమత లేదు నీకు? కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దమ్మా నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఎంతో చేస్తుంది, తెలంగాణ ఇచ్చింది. మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు, ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి, ప్రతిరోజు రావాలి, తిరగాలి. 9 మంది అనమ్మా. ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకో పున్నానికో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో బయలుదేరక ముందు జేఆర్సీ ఫంక్షన్ హాల్కో ఇక్కడికో వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఆపేసేవారు. అంటే మీరు బయటికి రారు, బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు. ఏం చేయమంటారమ్మా? ఎట్లా చేద్దాం చెప్పండి. మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పండి. అట్లాగే మీకు జ్యోతిరావు పూలే గారి మీద అభిమానం రావటం చాలా ఆనందం అమ్మా. అట్లాగే మీరు మహానుభావుడు గద్దర్ గారిని మీరు ఇచ్చిన గౌరవానికి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గౌరవం మర్చిపోరమ్మా. గద్దర్ గారిని మీరు ఆయన బతికుండగా మీరు చంపేశారమ్మా, మీ గేటు పెట్టి నుంచోబెట్టి. ఆయన చనిపోయినా కూడా గద్దర్ అనేది మా పార్టీ, మాకు రేవంత్ అన్న, మా కాంగ్రెస్ ప్రభుత్వం బతికించిందమ్మా. తరతరాలు బతికించిందమ్మా. సినీ అవార్డుల పేరుతో, కాలేజీల మీద ఆయన పేరుతో, విగ్రహాల పేరుతో. అది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లి. జానారెడ్డి గారు రాజకీయాలు తప్పుకొని ఆయన కొడుకు అవకాశం ఇచ్చారు తప్ప. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగానే మీరు అన్ని పదవులను అనుభవించి శాసించి ప్రతి ఒక్క మంత్రిని డమ్మీ చేసి అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారు చెప్తే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా కానీ మీరు చేయించారు. మీరు